హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా మనం ఫిల్టర్ కాఫీ ఎలా చేయాలో ఇదండి. ఫిల్టర్కి సంబంధించిన ఫిల్టర్ మనం ఎలా తయారు చేసుకోవాలి దానికి సంబంధించిన ఫిల్టర్ ఇది. సో ఇలా ఉంటుంది ఫిల్టరు. మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇగో ఇలా ఉంటుంది. పైన ఇలా తీసిన తర్వాత దానిలో వెయిట్ కూడా ఉంటుంది, వెయిట్ పెట్టడానికి. మనం పైన అది ఫిల్టర్ పౌడర్ వేసి దాని మీద వెయిట్ పెట్టడానికి అనమాట. డికాషన్ని ఉడికిన తర్వాత కిందకి డ్రాప్ దిగడానికి దానికి చిన్న హోల్స్ ఉన్నాయి చూసారా, ఆ హోల్స్ ద్వారా డ్రాప్ అనేది పైన ఉండే డికాషను కింద ఆ హోల్స్ ద్వారా ఈ దీంట్లో స్టోర్ అవుతుంది. ఇది ఫిల్టర్ మిషన్ అండి. ఇలా ఉంటుంది రైటా. ఇప్పుడు మనం ఫిల్టర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే బ్రూ గ్రీన్ లేబుల్లోది మనం ఫిల్టర్ బీన్స్ పౌడర్ వాడుతున్నాను. ఇగోండి అది తీసేసాను. దాంట్లో కొంచెం అంటే ఒక 2 స్పూన్స్, మీరు ఒక కాఫీకి 2 స్పూన్స్ వేయాలి, గుర్తుపెట్టుకోండి. మేమైతే షాప్ కాబట్టి మేము ఇలా వేసుకుంటున్నాము. చూసారా, చక్కగా కట్ చేసి దాంట్లో 2 స్పూన్స్ తగ్గట్టు కాఫీ పౌడర్ వేసుకున్నాను. ఇన్స్టంట్ కాదండి, ఫిల్టర్ వేసుకున్నాను. చూసారా, వేసుకున్న తర్వాత దాంట్లో ముందుగా నేను వేడి చేసి పెట్టుకున్న వాటర్ ఏదైతే ఉంటుందో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ దాంట్లో వేసుకుంటున్నాను. ఆ ఫిల్టర్లో చూసుకోండి. చూసారు అలా వేసాను కదా. దాని మీద ఇప్పుడు ఏదైతే మన లోపల ఉంటుందో దాన్ని అలా పెట్టి మూత పెట్టి పక్కన పెట్టేయాలి. అది లోపల హాట్ వాటర్తో బాయిల్ అయ్యి డికాషన్ అనేది నెమ్మదిగా దిగుతుంది. ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో కొంచెం షుగర్ వేసుకోవాలి. చూసారు, ఇంతకుముందు చెప్పాను కదా ఫిల్టర్ అలా ఇలా డికాషన్ ఇలా వస్తుంది. చూసారు కదా డికాషన్ ఎలా స్టోర్ అయిందో. సో నేను ఇప్పుడు షుగర్ వేసుకున్న గ్లాస్లోనే ఈ ఫిల్టర్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత పాల్ని మరగబెట్టి పక్కన పెట్టుకోవాలి ముందుగానే. సో ఆ పాలు తీసుకొని ఈ ఫిల్టరు ఈ షుగరు వేసిన దాంట్లో పాలు మిక్స్ చేసి అలా 2 సార్లు అలా కిందకి పైకి తిప్పి ఆ స్మెల్ ఎదురుసుంటుందండి బాబు. ఒక్కసారి అలా కిందకి పైకి అలా కలిపి తీసుకొని చూసారా, ఈ మేడం గారు వచ్చేసి ఫిల్టర్ కాఫీ తాగుతున్నారు. ఒక్క సిప్ వేస్తే ఎవరైనా సరే